ఓం నమో వెంకటేశాయ. ఆత్మశక్తియుపబృంహిత ఆత్మమత్యుపసంధృత గోవింద గోవింద. మేఘాంచలద్యుతిభరోసి కిమర్థమిత్యేవాలోచనే బహుతిథం స్ఫురతీవ కించిత్ సద్యోభివర్షసమతావధి సూచనార్థం యద్యత్కృతం జనగణైః ఫలమస్య దాతుం అని ఘనడంబర గమనాంబుద వసనాంబర ఇవ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని మనసులో గట్టిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. ప్రావరుడు వర్ణనలో భాగంగా సరస్వశాంతరోధస్సు న్యూషు రంగాపి సారసాః గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః అనే శ్లోకాన్ని శ్రీశుకుల వారు పలికారు. చెప్పదలుచుకున్నటువంటి విశేషాలన్నింటినీ చెప్పారు. అంటున్నారు, జలౌఘైర్నిరభిద్యంత సేతవో వర్షతీశ్వరే పాఖండినామసద్వాదైః వేదమార్గాః కలవు యథా అని. వర్షం బాగా పడింది. వర్షం బాగా పడేసరికి వర్షతి ఈశ్వరే, ఈ వర్షానికి ఈశ్వరుడు ఇంద్రుడు అని పేరు. ఆ ఇంద్రుడు బాగా అనుగ్రహించి వర్షించేసేసేసరికి జలౌఘై నీరు చాలా ఎక్కువగా సమకూరింది. నీరు ఎక్కువగా సమకూరితే ఎంత లాభమో అన్ని కష్టాలు కూడా ఉన్నాయి. జలౌఘై నిరభిద్యంత సేతవః, నీళ్లు దాచిపెట్టడానికి కట్టుకున్నటువంటి చిన్న చిన్న చెక్ డ్యామ్స్ లాంటివి లేదా చిన్న చిన్న డ్యామ్స్ లాంటివి అవన్నీ కూడా ఈ నీటి తాకిడికి లేదా నీటి వేగానికి నీటి బరువుకి బదులైపోయినాయి. జలౌఘైర్నిరభిద్యంత సేతవో వర్షతి ఈశ్వరే. ఈ సేతువులను అడ్డం పెట్టుకునే ఆ నీటిని నిలుపుకునే తర్వాత సంవత్సరం అంతా వ్యవసాయం చేసుకోవాలి. సంవత్సరం అంతా తాగునీరు సాగునీరు మొత్తం వాడుకోవాలి. అలాంటిది ఈ వర్షపు ధాటికి సేతవో నిరభిద్యంత, సేతువులన్నీ బదులైపోయినాయి. వర్షం కొంచెం ఎక్కువ వస్తే ఒక్కొక్క నదిలోనూ జలం బాగా నీరు బాగా పెరిగిపోతే ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. ఆ జరుగుతూనే ఉండే పనులన్నీ జరిగినాయి. దానికి ఉదాహరణ ఏంటంటే పాఖండినామసద్వాదైః వేదమార్గాః కలవు యథా. కలియుగంలో పాషండులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేద నింద చేసేవాళ్ళు, వేదం అసలు ప్రమాణమే కాదనేవాళ్ళు, వేదంలో ఏముంది నా మొహం అనేవాళ్ళు, వీళ్ళందరూ బయలుదేరుతూ ఉంటే ఆ బయలుదేరిన తాకిడికి వర్షంలాగా వాళ్ళ మాటలు ఈ భూమి మీద పడుతూ ఉంటే భూమి మీద వాళ్ళ వర్షపు మాటలు నీరులాగా పెరిగిపోతూ ఉంటే ఆ పెరిగిన వాళ్ళ మాటల ధాటికి వేద మార్గాలు అనేటువంటి కట్టుబాట్లు, వేదంలో చెప్పినటువంటి ధర్మాలను ఏదో తండ్రులు తాతలు మన వాళ్ళందరూ ఆచరించారు అనేటువంటి కట్టుబాట్లని ఆ మాటలు ఎలాగైతే చీల్చేస్తాయో, ఆ కట్టుబాట్లని ఛేదించుకుంటూ ముందుకు ఎలా వెళ్ళిపోతాయో,
సేతువులు అంటే మర్యాద వాటినన్నిటినీ ఎలా కొట్టేసుకుని వాటన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేసి ఈ పాషండుల మాటలు ఎలాగైతే బయటికి వెళ్ళిపోతాయో చివరికి అందరినీ నష్టపోయేట్టు ఎలా చేస్తాయో అలా చేసేసినాయి. వర్షము అది మంచిదే, సేతువులు అవన్నీ విరిగిపోవటం అనేది మంచిది కాదు అనేది ఒక రకంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ పాషండులు, వేద నిందకులు, వేదం ప్రమాణం కాదనేవాళ్ళు, వేదంలో ఏమీ లేదనేవాళ్ళు, వీళ్ళే ప్రమాదకరము. వీళ్ళు ఎక్కువైపోయి, వీళ్ళ మాటలు ఎక్కువైపోయి ప్రమాదకరమైనటువంటి వీళ్ళ మాటల వల్ల అంతవరకు ఏదో మా తండ్రి గారు ధర్మంగానే ఉన్నారు, మా తాతగారు ధర్మంగానే ఉన్నారు, నా తండ్రి తాత వీళ్ళు వెళ్ళిన దారిలో నడవాలి అని అనుకునేటువంటి సామాన్య మానవుడి యొక్క మనస్సు కూడా కొంచెం కకావికలమైపోయింది. కొంచెమేం కర్మ, మనం వాళ్ళ దారిలో నడవక్కర్లేదు, వాళ్ళు మూర్ఖులు అని అనుకునేంత కకావికలమైపోయింది. అది చెడు జరిగింది. దీనివల్ల చెడే జరిగింది. వేద మార్గాలన్నీ కొట్టుకుపోయినాయి. పోనీ వేదంలో ఫలానా ధర్మం లేదు, పోనీ భగవన్నామస్మరణైనా లేదా మరొక ధర్మమైనా పరోపకారమైనా ఇంకోటైనా అని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆ ఆప్షన్స్ అన్నీ కొట్టుకుపోయినాయి. ఏం మిగల్లేదు. వేదంలో ఉందంటే అది ప్రమాణం కాదు, వేదం అంటే అది ప్రమాణమే కాదు, దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనే పరిస్థితికి ఎట్లాగైతే వచ్చేసిందో అలా ఇక్కడ పరిస్థితికి వచ్చేసింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏమీ లేదు, చెక్ డ్యామ్స్ నిర్మించుకుంటారు చిన్న చిన్నవి, వర్షాలకి నీళ్లు నిలిస్తే ఈ నీరు సంవత్సరం అంతా వాడుకోవచ్చు అని నిలుపుకుంటారు. ఆ చెక్ డ్యామ్స్ కనుక వర్షం ధాటికి కొట్టుకుపోతే, కారణం ఏమైనా కావచ్చు, కొట్టుకుపోతే నీరు లేవకపోతే ఏం చేసుకుంటారు? నీరు సంవత్సరం అంతా అవసరమైతే తప్పనిసరిగా ఉంటుంది కదా. ఆ అవసరాన్ని ఎలా తీర్చుకుంటారు ఆలోచించుకోవాలి కదా. దాన్ని ఆ సేతువుల్ని నిర్మించుకునేటప్పుడే ఈ వేగంగా ఎంత బరువుగా వచ్చినా సరే, నీరు ఎంత కష్టంగా ఎంత ఎక్కువగా వచ్చినా సరే ఆ సేతువులు కొట్టుకుపోనట్లుగా కదా నిర్మించుకోవాలి. అలా నిర్మించుకుంటారు కదా. నిర్మించుకోకపోతే కష్టం కదా. అలాగే వేద మార్గాలు అనేటువంటి కట్టుబాట్లు, ధర్మము, వేదంలో ఉండేటువంటి ధర్మాలు, రకరకాలుగా ఉండేటువంటి ధర్మాలు, ఆయా సమయాల్లో పాటించవలసిన ధర్మాలు, నిత్యము పాటించవలసిన ధర్మాలు, అభివృద్ధి కోసం పాటించవలసిన ధర్మాలు, లేదా శాశ్వతమైన ఫలితం కోసం ఆచరించవలసిన ధర్మాలు అనేటువంటి కట్టుబాట్లు ఉన్నాయి కదా. ఈ కట్టుబాట్లని అందరూ అన్నిటినీ తెలుసుకోవటం, అందరూ వేదాల ద్వారానే తెలుసుకోవటం, అందరూ వేదంలో ఉండేటువంటి అక్షరం సరిగ్గా తెలుసుకోవటం అనేది సాధ్యపడుతుందో లేదో చెప్పడం కష్టం. ఏదో మా తండ్రి గారు ఆచరించారు, మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాతగారు వీళ్ళందరూ ఆచరించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు శ్రద్ధగా ఆచరించి మమ్మల్ని శ్రద్ధగా అందులో ఉండవని చెప్తున్నారు. వాళ్ళని నమ్మైనా సరే మనం ఆ మార్గంలోకి వెళ్ళవచ్చు అని అనుకునే అవకాశం ఉంది కదా. అలా అనుకుని ధర్మాచరణ చేసినా సరే చాలా వరకు 99% సక్సెస్ అయినట్లే కదా. అందులోంచి తెలుసుకుని చేస్తే ఓ మహా విశేషం ఉంటే ఉండవచ్చు కాక, కానీ అందులో ఏముందో తెలుసుకోకుండా మా తండ్రి ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన వెళ్ళిన దారి నాకు మంచి దారి అని అనుకుని వెళితే మంచి దారే కదా, మంచిదే జరుగుతుంది కదా. ఆ మంచి జరగటానికి కూడా అవకాశం లేకుండా వేద నిందకుల మాటలు వర్షాల్లాగా పడితే, అబ్బో చాలా బాగున్నాయి, అబ్బో చాలా లాజికల్గా ఉన్నాయి, అబ్బో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని అనిపించి వాళ్ళ మాటల్ని విని వర్షపు నీళ్ళలాగా వాళ్ళ మాటల్ని పోగు చేసుకుని ఈ కట్టుబాట్లని ఛేదించుకుని, ఈ కట్టుబాట్లు ఏం పర్వాలేదు, చిచి వేదంలో ఉండేవేమీ అక్కర్లేదు, పిలక పెట్టుకోవడం అవమానం, బొట్టు పెట్టుకోవటం నామోషి, వైదికంగా ఉండటం చీ సిగ్గుచేటు అని అనుకుంటూ పోతే, దేవుడు అనే మాట పలికితే ఎవరైనా విక్రిస్తారేమో అని భయపడుతూ పోతే, తర్వాత ఈ కట్టుబాట్లు పోయిన తర్వాత భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ ఇస్తారు? భవిష్యత్తు, రకరకాల భవిష్యత్తులు, ఈ జన్మలో భవిష్యత్తు, పై జన్మలోనే భవిష్యత్తులు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఎవరు హామీ ఇస్తారు? ఎవరు ఈ భవిష్యత్తు సుఖకరంగా ఉంటుంది, ఏం భయం లేదు అనేటువంటి హామీ ఇస్తారు? ధర్మ మార్గంలో ఉంటే గనక ధర్మం అయ్యో తప్పనిసరిగా భవిష్యత్తుని బాగు చేస్తుంది అని నమ్మకంగా చెప్పచ్చు. ధర్మం కాదు అన్నవాళ్ళు భవిష్యత్తుకి ఏమని హామీ ఇస్తారు? ఏమని నమ్మి వీళ్ళు పాపం భవిష్యత్తుని చూసుకోవాలి? వాళ్ళ భవిష్యత్ అంతా వాళ్ళు చేజేతులారా పాడు చేసుకున్నట్లే కదా.
అలా పాడు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అలా తెచ్చుకోకూడదు. వేద మార్గాన్ని నిందించే వాళ్ళ మాటలు వినకూడదు. వేద మార్గాలను నిందించుకుని ఆ మాటలు విని 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 సొంత కట్టుబాట్లను పాడు చేసుకోకూడదు. మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, ఆ పై తరాల వాళ్ళు మహర్షుల దాకా ఉండేటువంటి తరాలన్నీ కూడా తెలిసి చేశారు. వాళ్ళలో తెలియకుండా చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పక్కన పెట్టేద్దాము. తెలిసి చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన మాటని, వాళ్ళు మన హితం కోరి చెప్పిన మాటలని నమ్ముకుని ఈ ధర్మ మార్గంలో మనం ఉందాము అని అనుకోవాలి అనే ఉపదేశాన్ని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు చేస్తున్నారు. జలౌఘైర్నిరభిద్యంత సేతవో వర్షతీశ్వరే పాషండినాం అసద్వాదై వేదమార్గా కలౌ యథా. వేద మార్గంలో ధర్మం ఉంది, పాషండులు చెప్పేటువంటి మార్గంలో నరకం మాత్రమే ఉంది. వేద మార్గంలో ధర్మము మన అభివృద్ధికి హామీ ఉంది. పాషండులు, వేద నిందకులు చెప్పేటువంటి మార్గాల్లో కేవలం మనల్ని మోసం చేసేటువంటి తత్వమే ఉంది, మరొకటి లేదు అనే విషయాన్ని గ్రహించాలి అని శ్రీ శుకుల వారు ఈ శ్లోకంలో స్పష్టంగా చెబుతూ, వ్యముంచన్ వాయుభిర్నున్నాః భూతేభ్యోథామృతం ఘనాః యథాశిషో విష్పతయః కాలే కాలే ద్విజేరితాః అని ప్రావిర్వర్ణనంలో చివరి శ్లోకాన్ని చెప్తున్నారు. వ్యముంచన్ వాయుభిర్నున్నాః భూతేభ్యోథామృతం ఘనాః. నీళ్ళు ఎక్కువైనాయి, దానివల్ల సేతువులు బద్దలైపోయినాయి అనే మాట వింటే మనకేమైనా మేఘాలు చెడు చేసినాయా అని ఎవరైనా అనుకోబోతారు. అదేం లేదు. భూతేభ్య ప్రాణులకి అమృతం లాంటి జీవనోపాయమైనటువంటి నీటిని ఘనాహ మేఘాలు వ్యముంచన్ విడిచిపెట్టినాయి. అవి మనకి అమృతాన్నే ఇచ్చాయి. ఆ అమృతాన్ని సరిగ్గా పట్టుకోవటం అనేది మన పని. వాయుభిర్నున్నాహ, ఈ మేఘాలకి వాయువు అనే సహకారం తోడైంది. వాయువు గట్టిగా ప్రేరేపిస్తే, వాయువు గట్టిగా తోస్తే, రెండు వైపుల నుంచి రెండు మేఘాలని తోస్తే ఆ రెండు మేఘాలు కొట్టుకుని ఆ దెబ్బకి మొత్తం తమలో ఉండేటువంటి అమృతాన్ని మన కోసం విడిచిపెట్టేసినాయి. వ్యముంచన్ వాయుభిర్నున్నాః భూతేభ్యోథామృతం ఘనాః యథా, ఎలాగైతే విష్పతయః కాలే కాలే ద్విజేరితాః ఆశిషః వ్యముంచన్. విష్పతయః రాజులు కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ ఇద్దరికీ విష్పతయః అని పేరుంది. వాళ్ళు కాలే కాలే ఆయా సమయాల్లో ద్విజేరితాః, వాళ్ళ పురోహితులు, వాళ్ళకి సలహాదారులు, వాళ్ళని మంచి మార్గంలో ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు గనక చెబితే వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకుని అవసరమైన వారికి అవసరమైనంత సహాయాన్ని ఎలాగైతే వ్యముంచన్ విడిచిపెడతారో, ఆశిష వాళ్ళు కోరినట్లుగా విడిచిపెడతారో అలాగే ఈ మేఘాలు కూడా విడిచిపెట్టినాయి. ఉపమానంలోనైతేనేమో ఒక రాజు కానీ లేకపోతే ఒక వర్తకుడు కానీ వ్యాపారి కానీ ఇతను సహజంగానే డబ్బుని జాగ్రత్త చేసుకుందాము అని అనుకుంటాడు. సహజంగానే డబ్బులు జాగ్రత్తగా ఉండాలి, పాడు చేసుకోకూడదు అని అనుకుంటాడు. ఎవరైనా వచ్చి బాబు మాకేదో అవసరం ఉంది కాస్త సహాయం చేయండి అంటే ఈ సహాయం చేయటం అవసరమా కాదా అని ఆలోచిస్తాడు. ఆలోచించడం అనేది నైజం. సహాయం ఏం కర్మ, పెట్టుబడి అవసరమా కాదా, పెట్టుబడి లాభదాయకం అవునా కాదా అని కూడా ఆలోచిస్తాడు. లేదా సొంత ఇంట్లో ఖర్చైనా సరే అవసరమా లేదా లాభదాయకం అవునా కాదా అని ఆలోచిస్తాడు కదా. ఆలోచించినట్లుగానే ఇక్కడ కూడా ఆలోచిస్తాడు. ఆలోచించి తేల్చుకోలేకపోతాడు. అలాంటప్పుడు వాళ్ళ పురోహితుడు కానీ లేదా వాళ్ళకి మంచి చెప్పేవాడు కానీ ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చి కాదండి ఈ సమయంలో ఇతనికి సహాయం అవసరము ఉందండి, అలాగే సహాయం చేయటం అనేది మీ ధర్మం అండి, సహాయం చేస్తే మీకే ఎక్కువ లాభం అండి, సహాయం పుచ్చుకున్న వారికంటే సహాయం చేసిన వారికే ఎక్కువ ఫలితం అండి, అందులోనూ మీ బాధ్యత అండి అని చెబితే ద్విజేరితాః, ఒకవేళ కనుక అలా చెబితే మంచి మాటలతో ఆయన్ని కన్విన్స్ చేస్తే అప్పుడు ఎంత సహాయమైనా చేసేస్తాడు. అయ్యో నిజమే కదా, ప్రాణం అవసరం కదా, నిజమే కదా చదువు అవసరం కదా, నిజమే కదా కడుపు నిండా వాళ్ళు తినాలి కదా అని అప్పుడు అనుకుంటాడు. అంతవరకు తన డబ్బుని తాను సంరక్షించుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఉంటాడు. ఎప్పుడైతే మంచి మాట వచ్చిందో అవునులే మనం కూడా మంచి పనులు చేయాలి కదా, ఈ డబ్బును దాచుకొని మనం మాత్రం ఏం చేస్తాము అని అనుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా ప్రకృతంలో కూడా
మేఘాలు వాటి మనాన విపోతూ ఉంటాయి. వర్షించాలి అనేటువంటి అభిప్రాయం వాటిలో కొంచెం తక్కువగానే ఉండవచ్చు. ఉండదా, తక్కువగా ఉందా తర్వాతి మాట, ఉండవచ్చు. అలాంటప్పుడు వాటికి గనక వాయువు తోడయ్యి, వాయువే చెయ్యి వర్షం కురిపించు అన్నట్టుగా ఒక తోపు తోస్తే, ఆ తోపుకి సరేలే మేఘాలుగా మనం చేయాల్సిన పనే ఉంది, హాయిగా కురిపించడమే కదా, కురిపించేసేద్దాము, మళ్ళీ నీటిని నింపుకోవడానికి మళ్ళీ దారి ఉంది కదా అని అనుకుని కురిపించేసి వెళ్ళిపోతాయి కదా. అలాగే ఇక్కడ కూడా జరుగుతోంది. లేదా ఉపమానం ముందుది అనుకున్నాం కాబట్టి ఆ ఉపమానంలో ఎలాగైతే పురోహితుడు చెబితే రాజుగారు లేదా ఎవరైనా సలహాదారు చెబితే మంచి వర్తకుడు దానాలు చేస్తాడో, అలాగే వాయువు చెప్పగా, వాయువు ప్రేరేపించగా ఈ మేఘాలు వర్షాన్ని కురిపించినాయి. కురిపించడం అంటే సామాన్యం కాదు, అమృతాన్ని కురిపించినాయి. నీరు అనేది అమృతం. దాన్ని జాగ్రత్త చేసుకుంటే దాన్ని మించిన అమృతం వేరే లేదు. నీరు అనేటువంటి ప్రస్తావన చేస్తే వేదంలో కోకొల్లలుగా మాటలు దొరుకుతాయి. నీరు అనే దాని ఉపయోగాలని గురించి వేదంలో రకరకాల ఉల్లేఖాలు ఉన్నాయి. వాటిని సంరక్షించుకునేటువంటి విధానాలు కూడా చక్కగా ఉన్నాయి. నీరు ఎలాగైతే సైకిల్లో తిరుగుతుందో ఆ విధానాలను అన్నిటినీ చెప్పి ఆ సైకిల్ని సరిగ్గా ఎక్కడెక్కడ ఎలా సంరక్షించుకోవాలి అని చెప్పినటువంటి విధానాలు కూడా ఉన్నాయి. ఆ విధానాలన్నిటినీ గనక పరిశీలిస్తే నీరు మానవాళికి అమృతం అని తెలుస్తోంది. మానవాళికే అనుకోక్కర్లేదు, మిగతా ప్రాణులకు కూడా నీరు అనేది అమృతం. అలాంటి అమృతప్రాయమైనటువంటి నీరును మేఘాల ద్వారా మాత్రమే, అందులోనూ తాగే మంచినీటిని మేఘాల ద్వారా మాత్రమే మనం పొందగలము. ఆ మేఘాలను సంరక్షించుకోవటం, మేఘాలు చక్కగా కురిసేటట్లు చేసుకోవటం, కురిసిన ప్రతి అమృతపు బిందువుని ఒడిసి పట్టుకోవటం, ఆ అమృతాన్ని విషమయంగా చేసుకోకపోవటం అనేది మన బాధ్యత. అది మన బాధ్యత. అలాగే ఎవరైనా సరే, ధనం ఉన్నవారు ఎవరైనా సహాయానికి వస్తే ఆ సహాయం చేయాలా వద్దా అని ఆలోచించడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సాధించుకున్నదే. వాళ్ళు రెక్కలు ముక్కలయ్యేలా అని చెప్తారు కదా, ఆ విధంగా కష్టపడి సాధించుకున్నదే. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ హితం కోరేవాళ్ళు గనక సహాయం చేయమని చెబితే వాళ్ళ మాట విని సహాయం చేయటం, అమృతం లాంటి తమ ధనాన్ని ఇతరులకి తమకి కూడా సరిగ్గా వాడుకోవటం అనేది కూడా కర్తవ్యం అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పదలిచి వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యోథామృతం ఘనా యథాశిషో విష్పతయ కాలే కాలే ద్విజేరిత అని చెప్పారు. అమృతం అనేటువంటి ఈ శబ్దంతో ఈ ప్రావరుడ్ వర్ణనాన్ని పూర్తి చేసి వర్షాలు, వాటి ఉపయోగాలు, అందులో ఉపమానాలు, వాటి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు, ఉపదేశాలు, హేయాలు, ఉపాదేయాలు, ఉపస్థాపనలు, వీటన్నిటినీ 22 శ్లోకాలలో పూర్తి చేసి ఈ వర్షాకాలంలో శ్రీకృష్ణుడు తన సహచరులతో బలరాముడితో కలిసి ఎలా సంతోషంగా గడిపాడు అనే విషయాన్ని పై 7 శ్లోకాల్లో శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం వనం తద్వర్షిష్టం పక్వ ఖర్జుర జంబుమత్ గోపాలైర్వృతోరంతుం సబల ప్రావిశద్ధరి అని. వర్షాలు పడుతూ ఉంటే తొందరగా పిల్లల్ని బయటికి పంపించరు. వర్షాలు పడుతూ ఉంటే ఆవుల్ని తొందరపడి బయటికి పంపించరు. కాబట్టి వర్షాలు కాస్త ఆగనప్పుడు, ఎక్కువగా పడనప్పుడు, లేదా వర్షాల మధ్య అంతరం పెరిగినప్పుడు పిల్లల్ని పంపిస్తారు. పోన్లే వర్షాకాలంలో కూడా కాస్తంత బయటికి వెళ్ళి ఆడుకుంటారు, ఎంతకాలం అని ఇంట్లోనే మగ్గిపోతారు, బాగా బయట ఆడుకోవటం మరిగిన పిల్లలు కదా వీళ్ళు అని పంపిస్తారు. వీళ్ళు కూడా ఇంట్లో పిల్లలు గోల చేశారు, మేము బయటికి వెళ్తాము ఆడుకుంటాము, బృందావనంలోకి వెళ్తాము ఆడుకుంటాము అని గోల చేశారు. గోల చేయడంలో భాగంగా శ్రీకృష్ణుడు కూడా కలిశాడు. ఏవం వనం తద్వర్షిష్టం, బృందావనం అంతా ఈ వర్షానికి బాగా సమృద్ధిగా తయారై ఉంటుంది, బృందావనం అంతా పచ్చగా తయారై ఉంటుంది. వేసవి కాలంలో కాస్త చెట్లు తక్కువగా ఉన్నప్పుడు, గడ్డి ఎండిపోయినప్పుడు, మార్గాలన్నీ కూడా ముళ్ళలాగా వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి ఆడుకున్నాము, మాకేం లాభము, ఇప్పుడు వెళితే కదా చక్కగా పచ్చటి అడవిలో ఆడుకున్నట్టు అవుతుంది అని ఈయన కూడా ప్రపోజల్ పెట్టాడు. ఏవం వనం తద్వర్షిష్టం, చాలా సమృద్ధంగా ఉంటుంది అని చెప్పాడు. పక్వ ఖర్జుర జంబుమత్, ఈ వర్షాలు బాగా పడితే
పండే పళ్ళు కొన్ని ఉన్నాయి, ఆ పళ్ళు మేము ఎప్పుడు తినాలి అని కూడా గోలపెట్టాడు. ఖర్జూర ఫలాలంటే బృందావనం లాంటి వనాల్లో పెరిగేటువంటి ఖర్జూర ఫలాలు బాగా పండి పక్వానికి వచ్చేటువంటి కాలంట ఇది. అలాగే వర్షాకాలంలో వర్షాలు పడితేనే బాగా దొరికేటువంటి నేరేడు పళ్ళు లాంటివి అవి కూడా బాగా దొరికే కాలం ఇది. పక్వ ఖర్జూర జంబుమత్ బృందావనం. ఆ బృందావనంలోకి నేను వెళ్ళాలి అంటే నేను ఒక్కడనే కాదు, మా అన్నగారు బలరాముడు రావాలి, నా సహచరులు గోపాలకుడు రావాలి. మేము ఇంతమంది వెళితే మేము బయటికి అడుగు పెడితే చాలా అంబా అంబా నడుచుకుంటూ మా ఆవులు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్తాం, మా ఆవులు కూడా రావాలి అని అన్నాడు. గోపాలైర్వృత. నేను ఒంటరిగా వెళ్ళను, నేను ఎప్పుడు వెళ్ళినా సరే బలరాముడు ఉండాలి, మిగతా వాళ్ళు ఉండాలి, అలాగే ఆవులు మాతో తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారా? రంతుం, సంతోషిస్తాము. వర్షాకాలపు అందాలను చూసి మేము కూడా సంతోషిస్తాము. వర్షాకాలంలో బృందావనం ఎంత బాగుంది అని మేము కూడా చూసి ఆనందిస్తాము. వర్షాకాలంలోనే దొరికే పళ్ళు తిని సంతోషపడతాము అని చెప్పాడు. పెద్దవాళ్ళు కూడా సరే అన్నారు. కాస్త వర్షం తక్కువగా ఉన్నప్పుడు బయలుదేరమన్నారు. దాంతో రంతుం సబలః ప్రావిశద్ధరి. సంతోషంగా గడపటానికి బలరాముడితో అలాగే గోపాలకులతో ఆవులతో కలిసి బృందావనంలోకి ప్రవేశించాడు. ఏవం వనం తద్వరిశిష్టం పక్వ ఖర్జుర జంబుమత్ గోపాలైర్వృతో రంతుం సబలః ప్రావిశద్ధరి. అందులో ధేనవో మందగామిన్యః ఊధోభారేణ భూయస యయుర్భగవతాహూతాః ధృతం ప్రీత్యా స్నుతస్తనీః. పిల్లలు ఆడుకోవాలి అనే ఉత్సాహంలో ముందు బయలుదేరారు, కానీ ఆవులు పెద్దగా తడిని ఇష్టపడవు. ఆవులు తడిలోకి వెళ్ళటానికి, బాగా బురదగా ఉండే ప్రాంతాలకు వెళ్ళటానికి ఎక్కువగా ఉత్సాహపడవు. అవి కాస్త నీట్నెస్ ఎక్కువ ఉన్న జంతువుల్లో కల్లా కూడా ఆవులకి నీట్నెస్ ఎక్కువ. అవి తొందరపడి తడిగానో కొంచెం బురదగానో అలా ఉంటే ఇష్టపడవు, కొంచెం పక్కకి జరిగి జాగ్రత్తగా ఉంటాయి. ఈ వర్షాకాలంలో అంతా బురదగా ఉంటుంది, తడిగా ఉంటుంది అని అవి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇది కాక వర్షాకాలంలో బాగా నీళ్లు తాగుతాయి అవి. అలాగే పచ్చగడ్డిని బాగా తింటాయి. పచ్చగడ్డిలోనూ నీటి శాతం ఎక్కువ వస్తుంది, అలాగే నీళ్ళలోనూ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో వాటి పొదుగులు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి కొంచెం. ఈ పాలు ఎక్కువగా ఉండి వాటి పొదుగులు కూడా బరువుగా ఉన్నాయి. అసలే బద్ధకంగా ఉంది, పొదుగుల భారం ఒకటి, అసలే బురదగా ఉంటుందని భయం ఒకటి. దాంతో అవి గోశాలలోనే జాగ్రత్తగా వేసిన పచ్చగడ్డి తిని ప్రశాంతంగా పడుకున్నాయి. వీళ్ళేమో గోపాలకులందరూనేమో బయలుదేరారు. వాటికి తెలిసినా సరే అయ్యా ఏం వెళతాంలే అనుకున్నాయి. ధేనవ అయినా వీళ్ళు పిలిచేసేసారు. ధేనవ అవేమో పైగా పాలిచ్చే ఆవులు కాబట్టి కొంచెం బద్దకించినాయి. కానీ వీళ్ళు గోపాలకులు పిలిచేసరికి మందగామిన్య నిదానంగా లేచి అడుగులో అడుగు వేసి ఉత్సాహం లేకుండా ఏదో మందంగా నడుస్తున్నాయి. ఊధోభారేణ భూయస. వాటి పొదుగులు పాలు పిండే చోట ఉండేటువంటి ప్రాంతం అదంతా కూడా పాలతో నిండి ఇంతలా బరువుగా ఉంది. దాంతో అడుగులు వేయలేకపోతుంటే ఇలా కాదనుకున్నాడు ఆయన శ్రీకృష్ణుడు. ఒక్కసారి తన ఆవుల్ని పేరు పెట్టి పిలిచాడు. ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పేరు, ఆ పేరుతో ఆవుని పిలిచాడు. భగవతాహూతాహ. భగవంతుడు ఎప్పుడైతే వాటిని పిలిచిన వెంటనే అవి యయుర్ధృతం, చాలా వేగంగా అడుగులు వేసేసినాయి. ఒక ఆవు వేగంగా అడుగులు వేస్తే మిగతా ఆవులు కూడా వేగంగా అడుగులు వేస్తాయి కదా, వాటికి కట్టు ఉంటుంది కదా. అవేం మనుషులు కావు కదా. ఒకళ్ళు మంచి మార్గంలో అడుగులు వేసినా, కొంచెం మంచి మార్గంలో వేగంగా అడుగులు వేసినా మిగతా వాళ్ళందరూ ఆ అడుగులు వెనక్కి లాగేయటం అలాంటివి పశువులు చేయవు కదా. ఒక పశువు వేగంగా అడుగు వేస్తే మిగతా పశువులు కూడా వాటి వెనకాల వేగంగా అడుగులు వేస్తాయి. అలాగే భగవంతుడు తన ఆవుల్ని పిలిచేసేసరికి అవి వేగంగా అడుగులు వేసినాయి. వాటి వెంట మిగతా ఆవులన్నీ వేగంగా అడుగులు వేసేసినాయి. అన్నీ కూడా ప్రీత్యా, చాలా ప్రేమగా పరిగెత్తినాయి. ఆ పరిగెత్తడంలో ఆ అదుటుకి స్నుతస్తనీః, ఆ పాల భారం ఉంది కదా, పొదుగుల్లో ఉండేటువంటి పాల భారం, ఆ పాల భారం వాటికి తెలియకుండానే కొంత తగ్గిపోయింది. అంటే పాలు కొంచెం కారిపోయినాయి. పాలు కార్చుకుంటూ, ప్రేమతో పాలు కార్చుకుంటూ, ఆ అదుటికి పాలు కార్చుకుంటూ అవి తమ పొదుగుల భారాన్ని తగ్గించుకుంటున్నట్లుగా బయలుదేరి వెళ్ళిపోయినాయి. ధేనవో మందగామిన్యః ఊధోభారేణ భూయస యయుర్భగవతాహూతాః
ధృతం ప్రీత్యా స్నుతస్తని. సో ఆవులు గట్టిగానే ఫాస్ట్గానే బయలుదేరినాయి. ఈ గోపాలకులు, బలరాముడు, కృష్ణుడు అందరూ కూడా వేగంగా బృందావనంలోకి ప్రవేశించారు. ప్రవేశించి చూస్తే నిజంగా చూసి తీరాలి అన్నట్లుంది బృందావనం. చూడకపోతే మిస్ అయిపోతాము అన్నట్లు ఉంది. వర్షంలో అడవుల అందం అంటే ఎవరైనా చూసి తీరాలి కదా. ఎలా ఉంది? వనౌకసః ప్రముదితాః వనరాజీర్మధుచ్యుతః జలధారా గిరేర్నాదాత్ ఆసన్నాద్ అదృశే గుహాః. వనౌకసః ప్రముదితాః, వనంలో ఉండేటువంటి ప్రతి పురుగు, పుట్ర, జింక, మరొక జంతువేంటి అన్నీ కూడా ఈ వర్షానికి అసలు ముబ్బి తబ్బిబైపోతున్నాయి, సంతోషించేస్తున్నాయి. వర్షం అనేది వీటన్నిటికీ సంతోషాన్ని ఇస్తుంది. వర్షం వల్ల కొట్టుకుపోయే 2-3 రకాల పురుగులు తప్ప మిగతావన్నీ కూడా చాలా సంతోషించినాయి. అన్నిటికీ ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. కాబట్టి వనౌకసః ప్రముదితాః. ఇంకా వనరాజీ, ఆ వనంలో ఉండేటువంటి చెట్లన్నీ కూడా ఏదో అమృతాన్ని కురిపిస్తున్నట్లుగా ఉన్నాయి. 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఆ వర్షానికి అన్నీ కూడా పూలు పూచి, కాయలు కాచి, పళ్ళు పండి చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి తాము ఇవ్వగలిగినటువంటి అమృతాన్ని చక్కగా అందిస్తున్నాయి. వనరాజీర్ మధుచ్యుతః, తీయటి ఫలాల్ని లేదా తీయటి కాయల్ని, తీయటి పువ్వుల్ని, పూలు కూడా తినచ్చు, వీటన్నిటినీ కూడా అందిస్తున్నాయి. రెండో వైపు చూస్తే ఈ వర్షపు నీరు పడి ఆకు మీద నుంచి చుక్క కిందకి రాలుతోంది కదా. ఆ చుక్క పట్టుకుని తాగినా సరే, ఆ చుక్క రుచి చూసినా సరే తీయగా నీటి రుచితో చాలా బాగుంది. దాని ప్రకారం చూసుకున్నా సరే ఈ చెట్లన్నీ కూడా మధుచ్యుతః, మధువుల్ని విడిచిపెడుతున్నాయి, తేనెలు కారుతున్నాయి అన్నట్లున్నాయి. ఈయన వెళ్ళాడు, చూశాడు, కృష్ణ పరమాత్మ వెళ్ళాడు, చూశాడు, నా సృష్టిలో ఈ వనంలో ఉండే పురుగు పుట్ర ఎలా ఉన్నాయి అంటే వనౌకసః ప్రముదితాః, ఈ వర్షానికి సంతోషించి ఉన్నాయి. ఇది దదృశే, చూసి అమ్మయ్య అనుకున్నాడు. నా సృష్టిలో ఉండేటువంటి చెట్లు చేమలు ఆ మధువుల్ని కురిపిస్తున్నాయా లేవా అని చూశాడు. చూస్తే వనరాజీర్ మధుచ్యుతః అని ఉన్నాయి. చూసి సంతోషించాడు. జలధారాహ, అక్కడక్కడ పర్వతం మీద నుంచి జలధారలు కురుస్తున్నాయా లేవా చూశాడు. కురుస్తున్నాయి జలధారాహ. ఎక్కడి నుంచి? గిరేహ, పర్వతం మీద నుంచి జలధారలు కురుస్తున్నాయి. బాగుంది అనుకున్నాడు. వాటి నాదం, జలధారల తాలూకు నాదం బాగుందా లేదా? అబ్బో చాలా బాగుంది అని అనుకున్నాడు. ఆ జలధారల్లో 2 రకాలు. బయట నుంచి వింటే ఒక రకమైన నాదం. ఆ జలధారని ఏదైనా ఒక గుహ ప్రాంతం ఎంచుకుని గుహలో లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని గుహ బయట జలధారలు ఉంటే ఆ జలధారల శబ్దం వినటం, ఆ జలధార నాదం అనేది మరొక రకం. అది ఎలా ఉంది అని కూడా టెస్ట్ చేశాడు అయ్యవారు. చేస్తే అది కూడా చాలా బాగుంది. జలధారలు విడిగా ఒక శబ్దం చేస్తున్నాయి. గుహల్లో కూర్చున్న ఆ రీసౌండ్కి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులకి వేరే రకమైన శబ్దాలు చేస్తున్నాయి. గిరేర్నాదాత్ ఆసన్నాద్ అదృశే గుహాః. గుహల్లో కూర్చుంటే ఏమవుతుందంటే నీళ్ళు ఏమైనా మన్నెత్తి మీదే పడిపోతున్నాయేమో అన్నంత శబ్దం వస్తుంది. రీసౌండ్ వస్తుంది కదా, ఆ రీసౌండ్కి మన్నెత్తినేమైనా నీళ్లు పడిపోతున్నాయేమో, ఎటువైపు నుంచి నీళ్ళు వస్తాయేమో అన్నట్టు అనిపిస్తోంది. బయట నుంచి శబ్దం వింటే నీటి పారుదల శబ్దమే వేరు. అందులోనూ కొండల మీద నుంచి నీటి పారుదల శబ్దం అంటే చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది, భేష్ అని అనుకున్నాడు. వనౌకసః ప్రముదితాః వనరాజీర్ మధుచ్యుతః జలధారా గిరేర్నాదాద్ ఆసన్నాద్ అదృశే గుహాః. సరే, ఇప్పుడు వర్షం అది చక్కగానే ఉంటుంది. అప్పుడప్పుడు వర్షం పడుతోంది, నీరు చక్కగా పారుతోంది, అన్నీ బాగున్నాయి. ఆటలు ఆడుకోవటం ఎట్లా? ఆటలు ఆడుకునే పరిస్థితి లేదు. ఆట అనేది మొదలు పెడితే జారిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ముందే జాగ్రత్తలు చెప్పి పంపించారు. చిన్న దెబ్బ కనిపించినా ఊరుకోము అని చెప్పి పంపించారు కదా. అందుకని ఆటలు ఆడే పరిస్థితి లేదు అని అనుకుని ఒరే అబ్బాయిలు, ఎవరికి ఎక్కడ తోస్తే అక్కడ సేఫ్గా ఉండి మనం ఈ వర్షాకాలంలో వెతుక్కోవాల్సినవి ఏమైనా ఉంటే వెతుక్కుని అవి తింటూ కాలక్షేపం చేసి ఇంటికి వెళదాంరా.
కావాలంటే ఆకలి లేకపోతే రాత్రికి ఏమైనా అన్నం మానేయచ్చు, కానీ తిండి మాత్రం ఇప్పుడు మానేయకండి అని చెప్పేశాడు ముందే. దాంతో క్వచిద్ వనస్పతి క్రోడే గుహాయాంచాభివర్షతి నిర్విశ్య భగవాన్ రేమే కందమూల ఫలాశన. క్వచిద్ వనస్పతి క్రోడే, ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడో చేసి ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో తిని ఏ రకంగానే ఆనందించారు, కానీ ఈయన మాత్రం ఓ చెట్టు మొదలు చూసుకున్నాడు. ఆ చెట్టు మొదట్లో కూర్చుంటే ఈయన మీద వర్షం పడకూడదు. మరి పింఛం తడిసిపోతే బాగుండదు కదా, పిల్లకి తడిసిపోయినా తుడుచుకోవచ్చు, కానీ పింఛం తడిస్తే అంత బాగుండదు. అందుకని మేకప్ చెడిపోతుంది అనుకున్నాడో ఏమో, తడవకుండా చెట్టు మొదలు చూసుకున్నాడు. వర్షం పెద్దదైపోయి తడుస్తుంటే వనస్పతి క్రోడే, ఆ చెట్టు తాలూకు త్వరలోకి కూడా దూరాడు. లేదా గుహాయాం, ఒక గుహని ఎంచుకుని ఆ గుహలోనైనా కూర్చున్నాడు. ఎప్పుడు ఇది అభివర్షతి, బాగా మబ్బులు ఉన్నట్టుండి మొదలైపోయి వర్షం మొదలైపోతే ఆ వర్షం తాలూకు తాకిడిని చూసుకొని, చిన్న వర్షం అయితే చెట్టు మొదట్లో, కొంచెం పెద్ద వర్షం అయితే చెట్టు తొర్ర చూసుకుని, ఆ తొర్రలో చెట్లు కనుక పెద్దవైతే వాటి తొర్రలు కూడా పెద్దవి ఉంటాయి. వీళ్ళు ఎలాగో ఈ బృందావనం అంతా కలయి తిరిగారు కదా, ఎలాగో బృందావనం అంతా బాగు చేశారు కదా, అందుకని ఏ చెట్టుకి ఎంత పెద్ద తొర్ర ఉంది, ఎప్పుడు దాక్కోవచ్చు అని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. దాని ప్రకారం ఆ తొర్రలో దాక్కున్నాడు. ఇంకా పెద్ద వర్షం అయితే ఈ తొర్రలు కూడా ఆగవు, ఎందుకంటే పైనుంచి నీళ్లు కారిపోతాయి, వచ్చేస్తాయి, తొర్రల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అందుకని అప్పుడు గుహల్ని ఎంచుకుని గుహల్లోకి దాటిపోయి గుహల్లోకి దూరి గుహల్లో ఉండి ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేశాడు. నిర్విష్య, వాటిల్లోకి ప్రవేశించి భగవాన్ రేమే, ఆ పరిపూర్ణానంద స్వరూపుడు కూడా సంతోషించాడు. ఆ పరిపూర్ణానంద స్వరూపుడికి వేరే ఏ బాహ్య సాధనం వల్ల ఆనందం అక్కర్లేదు, కానీ ఈ ప్రకృతి సౌందర్యం వల్ల మాత్రం ఆయన కూడా సంతోషించాడు. ఈ ప్రకృతి సౌందర్యంతో ఈ సాధనాలతో వాడుతున్నట్టు మాత్రం లేదు కదా, ఏదో వాడి దాని ద్వారా ఆనందించడం అనేది ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించడంలో లేదు కదా, దాదాపు అసాధనానందంలాగానే ఉంది కదా. అందుకని ఆయన కూడా పర్వాలేదులే అని అనుకున్నాడు. అనుకుని రేమే, నిర్విష్య భగవాన్ రేమే, సంతోషించాడు. అయితే ఖాళీగా ఉండటం అనేది పద్ధతి కాదు కదా, మనిషిగా పుట్టితే ఏదో ఒకటి నములుతూ ఉండాలి కదా అని కందమూల ఫలాశన, ఉత్తిగా చూస్తూ వర్షాన్ని చూస్తూ ఏం కాలక్షేపం చేస్తాము అని అనుకుని, ఆ వర్షాకాలంలో ఎలాగో భూమి వదిలైపోయి ఉంటుంది కదా కాస్త, అందువల్ల భూమిలో దొరికేటువంటి చిన్న చిన్న దుంపలు, ఎలాగో అడవంతా వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏమేమి దుంపలు దొరుకుతాయి, ఏ దుంపలు తినచ్చు ఏ దుంపలు తినకూడదు అని తెలుసు కదా. అందులో మంచి దుంపలు ఏరి ముందే పెట్టుకుని ఆ దుంపలు నములుతూ వాటిని కొరుకుతూ హాయిగా చూశాడు. మూల కొన్ని వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు తీయటి వేళ్ళు లేదా తింటే మంచివైన వేళ్ళు అవి ఉంటాయి, వాటిని కత్తిరించుకుని చెట్ల తాలూకు వేళ్ళు కొన్నిటిని తీసుకుని వాటిని తింటూ ఈ వర్షాన్ని చూశాడు. ఇంకా ముందే చెప్పుకెళ్ళాడు కదా, చాలా పళ్ళు ఉన్నాయి బృందావనంలో, అవన్నీ ఇప్పుడేమైనా తినాలి, తర్వాత దొరకవు అని చెప్పాడు కదా. నేరేడు పళ్ళు అవి ఎక్కువసేపు ఉండను కూడా ఉండవు, ఎంత నెల రోజులు దొరికితే చాలా కష్టం. అలాంటి పళ్ళు అవి అలా వచ్చి అలా మాయమైపోతాయి. వచ్చినాయా కనిపించినాయా ఒకేసారి చెట్టు నుంచి జలజల రాలిపోతాయి, రాలిన తర్వాత ఇంకేం మిగలవు. ఆ పళ్ళు ఏరుకుని జాగ్రత్తగా వాటిని నములుతూ గింజలన్నిటినీ మళ్ళీ అటువైపే విసిరేస్తూ, మళ్ళీ కొత్త మొలక రావాలి, మళ్ళీ కొత్త చెట్టు రావాలి కదా, అందువల్ల విసిరేస్తూ అక్కడ కాలక్షేపం చేశాడు. ఈ కందమూల ఫలాశన అనేదేమో మనుషుల తాలూకు ఆ వ్యవహారం, ఇది తిండి లేకుండా ఎంజాయ్మెంట్ లేదు అనేటువంటి వ్యవహారము. ప్రకృతిని చూస్తూ ఆనందించటం అనేది మాత్రం అసాధనానందానికి దగ్గరగా ఉంది అనేటువంటి వ్యవహారం. ఈ రెండింటినీ కలిపి చేశాడు. క్వచిద్ వనస్పతి క్రోడే గుహాయాంచ అభివర్షతి నిర్విష్య భగవాన్ రేమే కంద మూల ఫలాశన. ఇది కాక దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే సంభోజనీయైర్బుభుజే గోపై సంకర్షణ అన్విత. ఇంట్లో పెరుగన్నం మూట కట్టిచ్చారు, పెరుగన్నం మూట కట్టకుండా ఇంట్లోంచి పంపించరు. ఏమిటంటే వీళ్ళు అడవుల్లో పండు దొరుకుతుందని వెళ్ళారు, పండు దొరక్కపోతే పరిస్థితి ఏంటి, పిల్లలు ఆకలితో అలమటించరు అని పెరుగన్నం మూట కట్టించారు. దధ్యోదనం సమానీతం, మరి దానికి న్యాయం చేయొద్దు. ఇక్కడ ఈ పళ్ళు అవన్నీ చూసుకుని తెచ్చిన అన్నం మానేసుకుంటామా, ఏదో మబ్బుల్లో చూసి ముంతల్లో పారబోసుకుంటామా, అలాంటి టైప్ కాదు కదా. అందుకని దధ్యోదనం సమానీతం, తెచ్చిపెట్టుకున్న ఈ దధ్యోదనాన్ని ఏం చేశాడంటే, రే బయలు మనం ఇప్పుడు
యమునా నదీ తీరంలో కూర్చుని అన్నం తినలేము, అసలు తీరమే లేదు, మొత్తం ఇసుకంతా నీరే పారుతోంది, అందుకని కాస్త రాళ్ళు రప్పలు గట్టిగా ఉండే ప్రాంతాలు చూడండి రా అని ముందే చెప్పాడు స్నేహితులకి. అయితే ఆ రాళ్ళు రప్పలు నీటికి దగ్గరగా ఉండాలి. తర్వాత చేతులు అవి కడుక్కోవాలి కదా, జాగ్రత్తగా విస్తళ్ళు అవి ఓ చోట జాగ్రత్తగా పారేసుకుని నీళ్ళలో పడేయకుండా, నీళ్లు పాడు చేయకుండా జాగ్రత్తగా పక్కన పెట్టుకుని చేతులు కడుక్కోవడానికి ఎంగిలి మంగళం లేకుండా చేసుకోవాలి కదా. అందుకని నీటి దగ్గరగా రాళ్ళు ఎక్కడున్నాయని వెతకండి రా అని చెప్పాడు. వాళ్ళు వెతికి పెట్టారు. శిలాయాం సలిలాంతికే, నీటి దగ్గరగా పెద్ద పెద్ద రాళ్ళు చూసుకుని ఆ రాళ్ళలో యథాప్రకారం ఇంతకుముందు తీరంలో కూర్చున్నట్లుగా ఆయన మధ్యలో కూర్చుంటాడు, చుట్టూ మిగతా వాళ్ళు కూర్చుంటారు, తామర పువ్వుల్లే కూర్చుంటారు అని ఉంది కదా, అదే పద్ధతిలో సంభోజనీయైర్బుభుజే గోపై, తనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా చోటు చూసి అంత స్పష్టంగా తామర పువ్వు అంత స్పష్టంగా చోటు కుదరకపోయినా అందరికీ తాను కనిపించే చోట్ల తాను కూర్చుని అందరికీ వాళ్ళు కూర్చోవలసిన స్థానాలను చూపించి అందరం తినడం మొదలు పెడదాం రా అని చెప్పి బుభుజే తాను కూడా ఈ పెరుగన్నం తిన్నాడు. గోపై గోపాలకులతో సంకర్షణాన్విత బలరాముడితో కలిసి ఈ పని కూడా చేశాడు. తెచ్చుకున్న పెరుగన్నానికి కూడా న్యాయం చేశాడు. అక్కడ ఉండే పళ్ళకి కందమూలాలకి వీటన్నిటికీ న్యాయం ఎలాగూ చేశాడు, పెరుగన్నానికి కూడా న్యాయం చేశాడు. ఆ న్యాయం చేసేటప్పుడు తోటి వాళ్ళని మరవలేదు. ఇందాక తిన్నది అది చిరుతిండి, ఇందాక తిన్నది ఒంటరిగా తిన్నది చిరుతిండి, అది కాదు. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు అందరినీ పిలవాలి అనే రూల్ ఉంది కదా, ఆ రూల్ ప్రకారమే అందరినీ పిలిచి తాను మధ్యలో కూర్చుని అందరూ తను చూస్తూ ఉండగా ఆ వర్షం మళ్ళీ పడే లోపల టకటకటక తొందరగా తినేయాలి అని తొందరగా తినటం కార్యక్రమం పూర్తి చేశారు. అప్పుడైతే మరీ చిన్నపిల్లలు చేత్తో ఇంతంత ముద్దలు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, 10 ఏళ్ళు కూడా దాటినాయి, దాటేసరికి ముద్దలు పెద్దవైనాయి, అయినా సరే చకచక ఈ అన్నం కూడా తినేసేశారు. దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే సంభోజనీయైర్బుభుజే గోపై సంకర్షణాన్విత. కానీ అన్నం తినేటప్పుడు కానీ అన్నం తినే తర్వాత కానీ ఆవుల గురించి మాత్రం ఆలోచించడం మానలేదు. ఆవులు ఏం చేస్తున్నాయి, సరిగ్గా తింటున్నాయా లేదా, మేత మేస్తున్నాయా లేవా, నీళ్లు తాగుతున్నాయా లేవా, ఈ వర్షంలో అవి కొంచెం ఇబ్బంది పడతాయి కదా, ఆ ఇబ్బంది లేకుండా ఉన్నాయా అని గమనిస్తూనే ఉన్నాయి. గమనిస్తూ ఉంటుంటే ఆవులు చాలా తెలివైనవి, అవి తొందరపడి బురద ప్రాంతాలకు పోవు, బురదలో కూర్చోవు తొందరపడి. ఆవులు పేడేస్తాయి కదా, ఆ పేడ మీద కూర్చోవడానికి పెద్దగా ఇష్టపడవు. పేడ మీద వేస్తే కూర్చోడానికి ఇష్టపడే పాపం ఆ ఆవు జాతి వేరుగా ఉంది, దాన్ని ఆవు అనకూడదని కొంతమంది అంటున్నారు. నాటావులు మనం దేశీయ ఆవులు అనుకుంటాం కదా, అవి పాపం పేడ వేస్తే కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడవు. అవి మలమూత్రాలు అదే పేడ వేసి మూత్రం అది పోసి చేస్తే కొంచెం దూరంగా వాటిని చేసి అవి దూరంగా కూర్చుంటాయి. అలాంటివి బురదలో కూర్చోవు కదా. అవేం చేస్తున్నాయి అంటే మేత మేసినంత మేసేసి శాద్వలో పరిసంవిశ్య చర్వతో మిలితేక్షణాన్ తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చ స్వోధో భరశ్రమా. అవి మేసినంత మేత మేసి శాద్వలో పరిసంవిశ్య హాయిగా గడ్డి పరుచుకున్న ప్రాంతాన్ని ఎంచుకుని ఆ గడ్డి మీద కూర్చున్నాయి, బురదలో కూర్చోకుండా గడ్డి మీద కూర్చున్నాయి. సంవిశ్య అవి ఆవులు కూర్చునే తీరు ఒకటి ఉంది, ఆ కూర్చునే తీరులో కూర్చున్నాయి. కూర్చుని ఏం చేస్తున్నాయి, చర్వత నెమరు వేసుకుంటున్నాయి హాయిగా. ఆవులు 2 రకాలుగా తింటాయి కదా, ముందు గడ్డిని గడగడ మేసేస్తాయి, మేసేసిన తర్వాత కూర్చుని ప్రశాంతంగా నెమరు వేసుకుంటాయి. అలాగే ఇక్కడ ప్రశాంతంగా నెమరు వేసుకుంటున్నాయి. ఆ నెమరు వేసుకునేటప్పుడు అవి కూడా ఈ బృందావనం తాలూకు వర్షాకాలపు అందాలని చూసి మై మరిచిపోయి మీలితేక్షణాన్ అసలు కళ్ళు మూసుకున్నాయి. లేదా అవి తిన్న ఆ పచ్చగడ్డి, కొత్తగా నీళ్లలో నానిన పచ్చగడ్డి, నీళ్ళ ద్వారా వచ్చినటువంటి పచ్చగడ్డి, దాని తాలూకు రుచికి మైమరిచిపోయి అయినా సరే అవి కళ్ళు మూసేసుకుని ఉన్నాయి, లేదా అరమోడ్పు కళ్ళతో ఉన్నాయి. మీరితేక్షణాన్ తృప్తాన్ చూస్తే వాటిని మొహం చూస్తే తెలిసిపోతోంది ఏంటంటే బాగా తృప్తిగా ఉన్నాయి అని. అలా తృప్తిగా నెమరు వేసుకుంటున్నాయి అని చూశాడు. అవి గావహ అంటే ఆవులున్నాయి, వృషాహ ఆంబోతులున్నాయి, వత్సతరాన్ చిన్న చిన్న దూడలు, మరి చిన్న దూడలు, మరి పాలు తాగే దూడలు కాక మిగతా గడ్డి తినే దూడలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా
తృప్తిగా ఉన్నాయి, అమ్మయ్య అని అనుకున్నాడు. గాశ్చ స్వధోభరశ్రమా, ఇందాక ఆవుల్ని పేరు పెట్టి పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తే పాలు కారిపోయినాయి కదా, మళ్ళీ వాటికి పాలు వచ్చేసినాయి. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఇక్కడ అడవిలో అవి ఇష్టంగా తిరిగి మేత మేస్తుంటే ఈ వర్షాకాలంలో వాటికి మళ్ళీ తిరిగి పాలు ఏర్పడిపోయి మళ్ళీ పొదుగులు అలాగే పెద్దవిగా తయారైనాయి. స్వధోభరశ్రమా, నిజానికి ఆ పొదుగుల భారాన్ని తట్టుకోలేకే మేత చాలనుకుని కూర్చున్నాయి అవి గడ్డి మీద. వాటిని చూసి ఆయన చాలా తృప్తి పడ్డాడు. శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీలితే క్షణాన్ తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చ స్వధోభరశ్రమా. కానీ విశేషం ఏంటంటే ప్రావృచ్ఛ్రియంచ తాం వీక్ష్య సర్వకాల సుఖావహాం భగవాన్ పూజయాంచక్రే ఆత్మశక్తియుపబృంహితాం. ప్రావృచ్ఛ్రియం, వర్షాకాలపు అందమది, వర్షాకాలపు శోభ, వర్షాకాలపు లక్ష్మి, దాన్ని చూశాడు. తాం వీక్ష్య, ఆహా ఈ కాలంలో ఇలా ఉంటేనే సర్వకాల సుఖావహాం, అన్ని కాలాలు హాయిగా ఉంటాయి కదా. వర్షాకాలంలో వర్షాలు బాగా పడితేనే, నదులకి వరదల్లాంటివి వస్తేనే, నదుల్లో మట్టి నీళ్లు ఉంటేనే మిగతా కాలాలన్నీ సుఖంగా ఉంటాయి కదా. మిగతా కాలాలన్నీ కూడా నీటి లభ్యత చక్కగా ఉండి హాయిగా ఉంటాయి కదా అని అనుకున్నాడు. భగవంతుడు అంతటి వాడు కూడా పూజయాంచక్రే, అబ్బా ఎంత బాగుంది అని అనుకున్నాడు. ఈ వర్షాకాలపు శోభ చాలా బాగుంది, రెండు రకాలుగా బాగుంది. ఒకటి, ఈ వర్షాకాలంలో ఉండే ఆకు మీద నీరు, నీటి మీద నీటి చుక్క, అది కారే తీరు, మధుచ్యుత వనరాజీర్మధుచ్యుత వనౌకస ప్రముదితా, ఇవన్నీ బాగున్నాయి. ఇదొక పద్ధతి. ఇది కాక ఈ వర్షాన్ని చూస్తే అమ్మయ్య సంవత్సరం పాటు ప్రాణులన్నీ హాయిగా ఉంటాయి, సంవత్సరం పాటు ఈ నదిని ఇలా చక్కగా పారనిస్తే హాయిగా ప్రాణులన్నీ నీళ్లు తాగొచ్చు, వ్యవసాయం అంతా చేసుకోవచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు స్నానాలు చేయొచ్చు. మరీ స్నానాల కోసం సబ్బులు గిబ్బులు రుద్దేసేసేయకూడదు, కానీ నదుల్లో చక్కగా స్నానాలు చేయొచ్చు. నదుల్లో మనుషులు స్నానాలు చేసినందువలన పెద్దగా వాటికేమీ మాలిన్యం ఉండేదేమీ లేదు, మాలిన్యమేమి అంటదు. మాలిన్యం అనేది ఆ మాలిన్యం పోగొట్టుకోవటానికి అనుకుని చేసే మిగతా కెమికల్స్ వల్ల అవుతుంది. కాబట్టి స్నానాలు చేస్తారు, పానాలు చేస్తారు, హాయిగా ప్రాణులన్నీ నీళ్లు తాగుతాయి, వ్యవసాయం చేసుకుంటారు, తిండి గింజలు వస్తాయి. అబ్బో దీనివల్ల అలా ఉపయోగం ఉంది అని అనుకుని పూజయాంచక్రే, ఎలా వచ్చింది ఇది అని ఆలోచిస్తే ఆత్మశక్తి ఉపబృంహితాం, నా శక్తితోనే కదా, నా శక్తి అయినటువంటి మాయతోనే కదా ఇదంతా కూడా ఇలా పెరిగింది అని కూడా అనుకున్నాడు. ప్రావృచ్ఛ్రియంచతాం వీక్ష్య సర్వకాల సుఖావహాం భగవాన్ పూజయాంచక్రే ఆత్మశక్త్యుపబృంహితాం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ 7 శ్లోకాల్లోనూ వర్షాకాలంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఆడుకున్నాడు అనే విషయాన్ని చెప్పారు. ఆడుకోవటం అనేది ఎక్కువ సాధ్యపడదు కదా, అందువల్ల వర్షాన్ని చూస్తూ ఎలా సంతోషించాడు, వర్షాన్ని చూస్తూ తన వారిని ఎలా కలుపుకుపోయాడు, ఆవుల్ని వాటిని ఎలా కలుపుకుపోయాడు, అలాగే ఈ వర్షం వలన కలిగే ఉపయోగాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అందరికీ మంచి జరుగుతుంది అని ఆయన ఎలా సంతోషించాడు అనే విషయాల్ని చెప్పారు. అలాగే ప్రావరుడ్ వర్ణనంలో భాగంగా మనం మిగుల్చుకున్న 2 శ్లోకాల్లోనూ మనం మనసుల్లోకి వేద విరుద్ధంగా మాట్లాడే వాళ్ళ మాటల్ని తెచ్చుకోకూడదు. అవి గనక ఒకదానికొకటి చేరిపోతే అదేదో నిజమనిపిస్తే అది మనలోని కట్టుబాట్లని తెంచేసేస్తుంది. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఉపదేశం చేశారు. అలాగే ఎవరైనా సరే వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు చక్కగానే దాచుకోవాలి. కాకపోతే ఎవరైనా మంచి పనులు చేయమని చెప్తే చేయటానికి పూనుకోవాలి. మంచి పనులు చేయమని చెప్పటం మంచి వాళ్ళ యొక్క విధి. అలాగే వాళ్ళు చెప్పినప్పుడు చేయటం అనేది వీళ్ళకు కూడా విధి అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ధనం అనేది అమృతంలాగా అందరికీ ఉపయోగిస్తుంది. ఈ దానం వల్ల వాళ్ళకి ఉపయోగిస్తుంది, ఈ దానం వలన మిగతా వాళ్ళందరికీ సహాయం అంది వాళ్ళకి ఉపయోగిస్తుంది. అది అమృతంలాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మొరగపెడితే అది చేదుగా మారే ప్రమాదం ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. ఈ విషయాలన్నిటినీ మనం మనసులో ఉంచుకుందాము. ఇప్పటికీ వర్షాకాల వర్ణనం పూర్తయింది, కానీ అధ్యాయం పూర్తి కాలేదు. అధ్యాయంలో ఇంకా 18 శ్లోకాల శరద్వర్ణనం అనేది బాకీ ఉంది. ఆ శరద్వర్ణనం అనే దానికి మనం క్రమంగా వెళదాము.
మనలో వేద విరుద్ధమైనటువంటి భావాలు ఏమాత్రం నిలవకూడదని, ఎవరైనా ఏమైనా మాటలు చెప్పినా సరే అవి మన చెవులకే సోకకూడదు, మనసుకైతే అస్సలు ఎక్కకూడదు. మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు, ఆ పై తరాల వాళ్ళు, మహర్షులు, వీళ్ళ వరకు మన వంశవృద్ధులు చేసినటువంటి ఈ ధర్మాచరణే మనం కూడా చేయాలి అని మనం గట్టిగా నిర్ణయించుకుందాము. అలాగే ఎవరైనా మంచి మాటలు చెప్పి దానాలు చేయమనో, ధర్మాలు చేయమనో, సహాయాలు చేయమనో చెబితే వాటిని పాటించడానికి మనం యథాశక్తిగా ప్రయత్నం చేసుకుందాం. మనల్ని ఆ దిశగా నడిపించవలసిందిగా మాత్రం ఆ ఘనడంబర గగనాంబుద వసనాంబర ఇవ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈరోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ ప్రావరుడి వర్ణనాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.